అండ్ రానా దగ్గుపాటి గారు ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. ఇది ఎలా జరిగింది? ఆర్టిస్ట్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో హౌ ఇట్ హ్యాపెండ్? యా, స్పిరిట్ టీమ్ మనము ఫస్ట్ స్క్రీనింగ్ కాస్ట్యూమ్ రూక్ వేసుకుంటాం ఆబ్వియస్లీ. చూసి మేము బాగా ఎగ్జైట్ అయ్యి ఆ రోజు ఒక పండగలాగా అయిపోయింది. దాని తర్వాత 4 daysలో ఇంకొక స్క్రీనింగ్ మళ్ళీ అసలు మనం చూసుకున్నాం బాగానే ఉంది, మన బిడ్డ మనకు బాగానే ఉంటుంది, కొత్త ఆడియన్స్కి ఒకసారి చూపించి చేద్దాం అనుకున్నాం. అదే టైంలో స్పిరిట్ టీమ్కి కొద్దిగా యాక్సెస్ దొరికింది మాకు. సో అడిగాం వాళ్ళని, రిక్వెస్ట్ చేసాం ఒకసారి మీరు రండి ఆ స్క్రీనింగ్కి అని అంటే వచ్చారు. కంప్లీట్ కొత్త ఆడియన్స్, ఇటువైపు స్పిరిట్ టీము. నేను లోపలికి వెళ్ళలేదు హానెస్ట్గా చెప్పాలంటే, బయటనే కూర్చొని వెయిట్ చేస్తున్నా. యా, సో దట్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, అందరు బయటికి వచ్చారు. ఐమ్ జస్ట్ లుకింగ్ ఎట్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటువైపు స్పిరిట్ టీం వాళ్ళు వచ్చారు, బయటకు వచ్చారు, బాగుందండి అన్నారు అంతే. దాని తర్వాత సెకండ్ హాఫ్ అయిపోయింది, ఇంకా లోపల ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నారు ఆడియన్స్. తర్వాత బయటకు వచ్చినాక ఆ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక అందరితో మాట్లాడేస్తున్నాం. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అది చూసి మీరు అయిపోయాక రండి పర్వాలేదు నిదానంగా అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళి కలిస్తే చెప్పారు ఫిలిం ఇస్ వెరీ గుడ్ అండ్ వీ కెన్ రిలీజ్ అని చెప్పేసి. సో మీరు ఆ కంగారు పడ్డారు, బయట నుంచున్నారు, టెన్షన్ అంతా ఓకే అయినాక నాని జెర్సీ సినిమాలో అని అరుస్తారు చూడండి, ఆ ఫీలా లేకపోతే ఆ ఫీలింగ్? నేను యాక్టర్ కాదు కాబట్టి అలా చేయలేదు. అసలు అక్కడికే అయిపోయింది నాకు, అసలు వీళ్ళందరి రియాక్షన్స్ చూసి అయిపోయింది. సో వీ మేడ్ ఏ గుడ్ ఫిలిం అన్న ఫీలింగ్. అంటే దాని తర్వాత కూడా మనం ఒక 2-3 స్క్రీనింగ్స్ ఇంకా కొత్త ఆడియన్స్కి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండ్ అలా చూపించాము. అండ్ ఎవ్రీ టైమ్ మేము ఎక్కడైతే రియాక్షన్స్ పడుతున్నాయో దట్ వాజ్ ద రిపీట్ మోడ్. Every audience are reacting on the same moments. They are enjoying the film.